నమస్తే. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే టీటీడీ నిధులను ఉపయోగించి ఏపీ ప్రభుత్వం 5,000 ఆలయాలను నిర్మించాలని సంకల్పించింది. ఈ నిర్ణయాన్ని షర్మిల తప్పుపడుతున్నారు. అందులో ఆమెకు తప్పేం కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. దీని మీద కాస్త క్లుప్తంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు. వినూషారెడ్డి గారు నమస్తే. రాజు గారు నమస్తే అండి. షర్మిల గారు మాట్లాడిన దాంట్లో ఆమె 2-3 ప్రశ్నలు వేశారు. ఫస్ట్ ఆమె ఎలిగేషన్ ఏంటంటే చంద్రబాబు గారు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాది అయిపోయారు అని ఆమె ఆరోపణ చేశారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటంటే? రాజు గారు, ముందుగా మీకు NHTV ప్రేక్షకులకు నమస్కారం. షర్మిల గారికి కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఎవరైతే అధినేత రాహుల్ గాంధీ గారు ఉన్నారో వాళ్ళు ఒకటే పాట పాడుతుంటారండి. పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా RSS మీద, హిందువుల మీద విద్వేషాన్ని చిమ్మడం మనం రోజు చూస్తూనే ఉన్నాం. మీరు ఆఖరికి రాహుల్ గాంధీ చూసారనుకోండి, ఎలక్షన్ కమిషన్ కూడా RSS ఏజెంట్ అని మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎందుకండి RSS అండ్ హిందువులు అంటే ఇంత విద్వేషం? వాళ్ళకి ఏం తెలుసు కాబట్టి RSS గురించి. RSS ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది ఏర్పాటు చేయబడ్డాక. మనకందరికీ తెలుసు World War I, World War II తర్వాత కమ్యూనిజం, సోషలిజం ఇలా చాలా ఇజమ్స్ వచ్చాయి. కానీ 1925లో ఏర్పడిన RSS ప్రతి సంవత్సరం బలపడుతూ ఒక శాఖతో మొదలై ఈ రోజు 1,00,000కు పైగా శాఖలతో విస్తరించిందంటే అది RSS యొక్క భావజాలం. ఏంటంటే RSS యొక్క భావజాలం ఒక్కటే చెప్తుంది. RSS దేశ భద్రత, దేశం కోసం, సమాజ సేవ, ఇటువంటి అద్భుతమైన భావజాలాలు ఉన్న RSS ను ఎందుకు కాంగ్రెస్ పార్టీ, షర్మిల, రాహుల్ గాంధీ ఎప్పుడు వ్యతిరేకిస్తుంటారు? ఈ రోజు కేరళలో డీజీపీగా పనిచేసి అక్కడ ఎంతో సమర్థవంతంగా, ఎంతో నిజాయితీతో అక్కడ ఎన్నో సంస్కరణలు తెచ్చిన జేకబ్ థామస్ గారు RSS లో పూర్తి స్థాయి సమయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. రేపు జరగబోయే మన 100 ఏళ్ల సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలలో ఆయన గన్వేష్ ధరించి RSS లో పూర్తి స్థాయి సమయం ఇచ్చి కార్యకర్తగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఆయన ఒకటే చెబుతున్నాడు, ఈ భారతదేశంలో దేశ హితం కోసం, సమాజ సేవ కోసం నిస్వార్థంగా పనిచేసే సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం RSS మీరు చూసారనుకోండి, స్వతంత్రం రాక ముందు నుంచి వచ్చినాక ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా ముందు నిలబడేది RSS. మొన్న వరదలు వచ్చాయండి కేరళలో, ఎవరు ఫస్ట్ వెళ్ళి అక్కడ అందరికీ సహాయం అందించింది? RSS. మొన్న గుజరాత్ లో ప్లేన్ కూలిపోయింది, అక్కడ ఎంతో మంది చనిపోయి, వాళ్ళే కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులు వాళ్ళందరూ బాధపడుతుంటే ఎవరండి సహాయం అందించింది? RSS. కోవిడ్ సమయంలో లక్షలాది మంది స్వయం సేవకులు కోట్లాది మందికి వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళకు వీలైనంత వరకు కొంతమందికి ఆహారం ఇవ్వడం ద్వారా, లేకపోతే మందులు పంపిణీ చేయడం ద్వారా ఎవరండి సేవ చేశారు? RSS. మన ఆంధ్రప్రదేశ్ కే వద్దామండి. మన ఆంధ్రప్రదేశ్ లో కోనసీమలో వరదలు వచ్చినప్పుడు RSS స్వయం సేవకులు కాదా సహాయం చేసింది? మీరు ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. 1960లలో మనకు చైనాకి మధ్యలో యుద్ధం వచ్చినప్పుడు ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు అసలు కనీసం రక్తదానం కూడా చేయవద్దని చెప్తే RSS స్వయం సేవకులు ముందుకు వెళ్లి రక్తదానం చేయడమే కాకుండా అప్పుడు సైనికులు అవసరం పడితే పోలీస్ వాళ్ళు వెళ్ళిపోతే ట్రాఫిక్ మేనేజ్ చేయడం, ఇటువంటి ఎన్నో పనులు చేస్తే స్వయాన నెహ్రూ ఆ రోజు ప్రధానమంత్రి రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవంలో RSS ను అక్కడ ఆర్మీతో సమానంగా గౌరవించి పెరేడ్ నిర్వహించారు. ఇవన్నీ మర్చిపోయారా షర్మిల గారు? ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో మరి ఆ రోజు నెహ్రూ గారు ఎందుకు పిలిచారు RSS ని రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం? ఎందుకండి వీళ్ళకి RSS అంటే ఇంత బాధ? వాళ్ళకి తెలుసో తెలీదో అసలు గోవా ఈ రోజు భారతదేశంలో కలిసిందంటే అది స్వయం సేవకులు గోవాలో మేము భారతదేశంలో కలవాలి అని చేపట్టిన పోరాటం. ఏం తెలుసు కాబట్టి ఈ రోజు RSS గురించి షర్మిల గారు మాట్లాడుతున్నారండి. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం దేశం బాగుండాలి అనే ఒకే దృక్పథంతో RSS ముందుకు వెళ్తోంది. RSS కోసం సొంత కుటుంబాన్ని, అన్ని సుఖాలను వదిలిపెట్టి ప్రచారకు కొన్ని వేల మంది వాళ్ళ జీవితాలను దేశం కోసం అర్పించిన వాళ్ళు ఉన్నారు. నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ఈ రోజు షర్మిలను, కాంగ్రెస్ ను. వారు ఎందుకు RSS ను ఇంత ద్వేషం చూపిస్తున్నారు? ఏ రోజైనా RSS ఎవరికైనా హాని తలపెట్టిందా? ఏ రోజు అసలు తలపెట్టలేదే. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి, అది మతం, కులం లేకపోతే ప్రాంతంతో సంబంధం లేకుండా అని చెప్తుంది. మరి ఎందుకు RSS పట్ల వాళ్లకు ఇంత విద్వేషం? వాళ్లకు ఇది RSS పట్ల విద్వేషం కాదు రాజు గారు, ఇది భారతదేశం పట్ల విద్వేషం, ఇది హిందూ సమాజం పట్ల ఉన్న విద్వేషం. అయితే ఇక్కడ వినూష గారు, సరే ఒకటి చంద్రబాబు గారి మీద ఆరోపణలు వేశారు, ఆయన RSS మనిషిగా మారిపోయారని చెప్పి, దానికి మీరు కౌంటర్. ఇక్కడ రెండో విషయం ఏంటంటే టీటీడీ నిధులను ఉపయోగించి, ప్రభుత్వ నిధులు కూడా కాదు, ఇక్కడ మనం అండర్లైన్ చేసి మాట్లాడాలి,
ప్రభుత్వ నిధులు వేరు, టీటీడీ నిధులు వేరు. టీటీడీ నిధులను ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5,000 ఆలయాలు నిర్మించాలి, ముఖ్యంగా దళిత వాడల్లో నిర్మించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఏంటి ఆమె సమస్య? అంటే ఆమె సమస్య ఏంటంటే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అంటే ఇక్కడ ఓటు బ్యాంకుకు లింక్ పెడుతున్నారా? దళిత వాడల్లో ఉండే వాళ్ళందరూ కూడా మా మనుషులు, లేకపోతే ఈ తమ ఓట్లను ఎక్కడ లాక్కెళ్ళిపోతారా అనేటువంటి ఒక భయమా? ఏంటి అభ్యంతరం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు రాజు గారు, ఇది షర్మిల ఒక్కదాని మైండ్ సెట్ అనే మీరు పొరపాటు పడకండి. ఈ రోజు మీరు ఎంతమందికి తెలుసో తెలీదో కానీ కాంగ్రెస్ కి సంబంధించిన నేత ఒక ఆయన మోహన్ గోపాల్, అంటే ఎన్ఎస్యుఐ, ఎలాగైతే కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ ఎన్ఎస్యుఐ విభాగం ఉంటుందో దాని అధ్యక్షుడు ఈ రోజు కోర్టులో పిటిషన్ వేశారు. ఏమని వేశారు తెలుసా? ఏదైతే అయోధ్యలో రామ మందిర్ మీద తీర్పు వచ్చిందో ఆ తీర్పు చెల్లదు, క్యూరేటివ్ పిటిషన్ అంటే ఇంకొక పిటిషన్ కూడా వేస్తున్నాము, ఈ తీర్పును నిరోధించండి అని. కాంగ్రెస్ ఇది మొదటిసారా మనం రాజు గారు చూస్తోంది. ఆ రోజు ఎవరైతే యూపీఏ పరిపాలనలో ఉందో సుప్రీంకోర్టు అడిగింది, మీకు ఏమి మీ ఉద్దేశం రామ మందిర్ గురించి అంటే ఏం చెప్పారండి? రాముని అస్తిత్వం మీద నాకు నమ్మకం లేదు అని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికి గుర్తు ఉండే ఉంటుంది, 2013లో కూడా ఒక కమ్యూనిటీ వైలెన్స్ బిల్ అని తేవాలని ఆలోచన చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. దాని ఉద్దేశం ప్రకారం ఇప్పుడు హిందువులు, ముస్లింస్ ఎక్కడైనా గొడవలు జరిగాయనుకోండి, లేదా క్రిస్టియన్స్, ఆ బిల్లు ప్రకారం ఎప్పుడు కూడా హిందువులదే తప్పు, హిందువుల్ని జైల్లోకి వెళ్లేలా అంత దుర్మార్గమైన బిల్లును యూపీఏ ప్రభుత్వం తేవాలని ప్రయత్నిస్తే ఆ రోజు బీజేపీ దానికి అడ్డుకుంది. వాళ్లకు ప్రాంతంతో సంబంధం లేదండి. ఇప్పుడు కాశ్మీర్ లో హిందువులు మైనారిటీలు, కానీ అక్కడ మత కల్లోలాలు కానీ ఏదైనా కల్లోలాలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన బిల్లు తేవాలని ప్రయత్నం చేస్తుంది. ఇంకా మీరు షర్మిల గురించి ఏం మాట్లాడతారు? ఆవిడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, వాళ్ళ అన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు మనం గత ప్రభుత్వ హయాంలో కూడా చూసాము ఎన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. స్వయాన రాముని తలను నరికేస్తే అప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరు చేశారంటే ఎవరో పిచ్చోళ్లు చేశారు. అలాగే మనం చూసాము పవిత్రమైన నరసింహస్వామి ఒక రథం దగ్ధమైపోతే కూడా పిచ్చోళ్లు చేశారు. ఇలా ఎక్కడ చూసినా కూడా సంవత్సరానికి దగ్గర 300 హిందూ ఆలయాల మీద దాడులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ హిందూ వ్యతిరేక భావజాలం అనేది కాంగ్రెస్ ఉనికిలోనే ఉంది. మీకు రాజు గారు, వాళ్ళు ఏ రోజు మాట్లాడినా, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా ఇటు హిందువులకు వ్యతిరేకంగానే తీసుకుంటారు. ఈ రోజు టీటీడీ విషయానికి వద్దాం. షర్మిల గారు కొన్ని ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాలి. ఆవిడ చెప్పరు, అలా చెప్పేసి వెళ్ళిపోతారు. మొట్టమొదటిగా ఆవిడ ఏమన్నారంటే టీటీడీ డబ్బులతో గుళ్ళు ఎందుకు కడుతున్నారు? ఏమంటే టీటీడీకి మీరు ఇస్తున్నారా డబ్బులు? టీటీడీకి ఎవరు ఇస్తున్నారు డబ్బులు? వెంకటేశ్వర స్వామిని భక్తితో, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో, అది వారి భక్తులు ఒక అర్పణగా అర్పించేది. అవి డబ్బులు అని కూడా మనం దాన్ని అర్పణ అని చెప్తాము. భక్తులు అర్పణగా ఇచ్చేది ఎందుకు ఇస్తారు? అక్కడ హిందూ మత పద్ధతులు పాటించడమే కాదు, హిందూ మతం దేవాలయాలను, అటువంటి ఆచారాలను ఇంకా పెంపొందించాలనే ఉద్దేశంతో ఇస్తారు. అంతేకాకుండా మీరు చూస్తే టీటీడీ ఎన్ని ఇప్పటికీ స్ట్రీమ్స్ అంటే మెడికల్ కాలేజ్, పద్మావతి ఉమెన్స్ కాలేజ్, అదే విధంగా మీరు కిందికి వచ్చారనుకోండి తిరుపతిలో చాలా వరకు టీటీడీ డబ్బులు 3,000 కోట్ల నుంచి 3,200 కోట్ల వరకు డబ్బులు చూస్తే ఆ మున్సిపాలిటీలో తిరుపతిలో డెవలప్మెంట్ కి వాడతారు. రోడ్లు వేయడానికి కావచ్చు, అక్కడ పరిశుభ్రత మెయింటైన్ చేయడానికి కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించిన డ్రైనేజీలు కట్టడానికి కావచ్చు. అరే గరుడ వారధి ఏ డబ్బులతో అంటే నిర్మితమైంది? రోడ్లు, బ్రిడ్జ్లు ఇన్ని కడుతున్నారు. పాఠశాలలు, యూనివర్సిటీస్, ఎంబీబీఎస్ యూనివర్సిటీస్, పీజీ యూనివర్సిటీస్, ఇవన్నిట్లో అందరూ దేశానికి సంబంధించిన అందరూ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు కదా రాజు గారు. ఇంత నిష్పాక్షికంగా టీటీడీ ఒకవైపు సేవలు చేస్తుంటే, ఇంత నిష్పాక్షికంగా టీటీడీ సేవలు దళిత వాడల్లో అని చెప్పారు కదండి. ఏమంటున్నారంటే వచ్చి అడిగారా, మా ప్రాంతంలో మా గ్రామంలో వచ్చి గుడులు కట్టాలని చెప్పి దళితులు ఏమైనా అడిగారా? ఒకవేళ గుడులు, ఆలయాలు నిర్మిస్తే ఆలయాల్లో దళితులనే మీరు పూజారులుగానో పురోహితులుగానో పూజారులుగా నియమిస్తారా? అసలు ఈ నిర్ణయం బాగలేదు, వెంటనే వెనక్కి తీసుకోండి అని చెప్తున్నారు. ఏమిటో ఆమె ఉద్దేశం ఏంటో అర్థం కాదు. క్రిస్టియన్ అయితే అయి ఉండొచ్చు, ఆవిడ అడ్డుకుంటుందా అంటే మీరు ఇంకొకటి గమనించాలి రాజు గారు, ఆవిడ ఎంత హిందూ విద్వేషంతో మాట్లాడుతున్నారంటే ఆవిడ మర్చిపోయినట్లున్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక చట్టం తీసుకొచ్చారు. అంతకు ముందు చర్చిలు కట్టాలంటే కనీసం 10% ఫండ్స్ మొబిలైజ్ చేయాలి, మిగిలింది గవర్నమెంట్ ఎక్కడైనా భూమి ఉంటే పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఆయన ఏం తెచ్చారు తెలుసా? పంచాయతీరాజ్ డబ్బులతో టెండర్ వేసి చర్చలకే ఆహ్వానం పలికాడు వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంకొక విషయం గమనించండి, ఇప్పుడు హిందూ దేవాలయాల నుంచి డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్తాయి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి. లెక్కలు కూడా చెప్పాలి.
ఈ హిందూ దేవాలయాలతో వచ్చిన డబ్బులతో నేను అదే చెప్తున్నాను. ఆవిడ అన్నట్టు తిరుపతిలో రోడ్లు కడుతున్నారు, స్కూళ్లు కడుతున్నారు, మెడికల్ కాలేజీలు కడుతున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, ఇవన్నీ చేశారు. కొంచెం డబ్బులు కూడా అక్కడ మనకు దేవాలయాలు కట్టడానికి వినియోగిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువులు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే అక్కడ టిటిడి దేవాలయాలు కట్టాలని నిర్ణయించుకుంది. సరే, ఇప్పుడు డబ్బులు ఎవరివ్వండి? అది హిందూ భక్తులవి. ఆమెకు ఏమి సమస్య? రెండవది, మీరు అడిగారు దళితులకు, దళిత వాడల్లో ఎందుకు కట్టకూడదండి దేవాలయాలు? నాకు అర్థం కాదు. ఆవిడ ఎవరు చెప్పడానికి? ఆవిడ ఎక్కడికో వెళ్ళి నేను అన్ని మతాలను గౌరవిస్తాను రాజుగారు. ఆవిడ భర్త, ఆవిడ కొడుకు కూడా ఇప్పుడు మనం చూసాము. వారికి సంబంధించిన మతాల గురించి వాళ్ళు మీటింగ్స్ పెడుతుంటారు. ఆ మీటింగ్స్ లలో చాలా మాట్లాడుతుంటారు. వర్షాన్ని ఆపేస్తాము. నేను ఇది ఏమి కమెంట్ చేయట్లేదు. ఇది భారతదేశంలో ఆవిడకి నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు, దాని గురించి ఏమైనా చెప్పవచ్చు, ప్రజలు వింటున్నారు. కానీ హిందూ మతము ఇప్పుడు దళిత వాడల్లో దేవాలయాలు ఎందుకు కడుతున్నారంటే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయమే కదా అది. అక్కడ వాళ్ళకి కొంచెం ఇప్పటికి కూడా ఎంత కాదన్నా అనవారిన వర్గాలకు ఉచితంగా దేవాలయాలు కట్టిస్తుంటే ఈమెకి ఎందుకండి బాధ? ఈమె ఎందుకు అంత విద్వేషంతో రగిలిపోతున్నారు? దేవుడు అనేవాడిని ప్రతి మూలకు తీసుకెళ్లాలి ఒక సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటే హర్షించాల్సింది పోయి ఎందుకండి ఆమె అంత బాధపడుతుంది? ఇటువంటి ప్రశ్నలు అడిగి ఆమె ఏం చేయదలుచుకుందంటే, కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లుగా హిందూ వ్యతిరేక విధానాలను ఏవైతే అవలంబించిందో, ఒక విషం నూరిపోసిందో హిందువుల గురించి, అదే విధానాన్ని ఆమె కూడా ఇప్పుడు పాటిస్తుందండి. వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ ఎప్పుడన్నా హిందువులను గౌరవించాడా? శక్తి మాతను దూషించాడు. హిందూ టెర్రరిజం అనే పదాన్ని తీసుకొచ్చారు కాంగ్రెస్ నాయకులు. మీకు మర్చిపోయారు. మనకు ముంబై 26/11 అటాక్ జరిగాక ఏం చెప్పారు? ఇది హిందూ ఉగ్రవాదుల చర్య అని చెప్పాడు. ఈయన రాహుల్ గాంధీ బయటకు పోయి హిందూ టెర్రరిజం, మిగతా టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం కన్నా చాలా డేంజర్. అసలు ఎక్కడ ఉన్నారండి టెర్రరిస్టులు హిందువుల్లో? ఇది ఒక మైండ్ సెట్, కాంగ్రెస్ మైండ్ సెట్. కాంగ్రెస్ లో ఉండే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. మీరు నిజంగా హిందువుల గురించి కొంచెమన్నా మీకు గౌరవం అనేది ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మీరు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అంటే మీరు ఓన్లీ ఒక్క మతానికి సంబంధించి మీరు అధ్యక్షత వహిస్తారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువుల మనోభావాలు మీకు ఏమైపోయినా పర్వాలేదా? మీరు సమాధానం చెప్పండి. ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ లో ఉండే హిందువులకు, భారతదేశంలో ఉండే హిందువులకు ఈ విధంగానే మీరు అగౌరవపరుస్తారా? మీకు ఇంకొకటి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు ఇదే ప్రశ్నని మీరు వేరే మతానికి సంబంధించి అడగగలరా? వేరే మతం వాళ్ళు పూజించే స్థలాల గురించి అడగగలరా? ఉదాహరణకి నేను అన్ని మతాలను గౌరవిస్తాను. మీరు ఎందుకు క్రైస్తవులను చర్చిలు కట్టుకోవద్దని నేను ప్రశ్నించగలరా? అదే విధంగా మీరు ముస్లింస్ ఎందుకు మాస్కులు కట్టుకోవద్దని ప్రశ్నించగలరా? మరి ఎందుకండి మీకు హిందూ మతం అంటేనే ఇంత చులకనా? ఎస్ వినుషారెడ్డి గారు, ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ చాలా మంది హిందూ సంఘాల నాయకులు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, ఇది ప్రభుత్వ నిధులతో కట్టడం లేదు. ఇన్ కేస్ ప్రభుత్వ నిధులతో కట్టినా కూడా మనం ఆక్షేపించాల్సినటువంటి అవసరం లేదు, అది వేరే డిస్కషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ నిధులతో కడుతున్నారు. టీటీడీ నిధులతో ఏం చేయాలనేది పూర్తిగా హక్కు ఉంది. భక్తులు ఇచ్చినటువంటి ఆ నగదు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని పూర్తిగా హిందూ ఆలయాల పునర్నిర్మాణానికో లేకపోతే కొత్త ఆలయాలను నిర్మించడానికో ఉపయోగించుకున్నటువంటి హక్కు హిందువులకు ఉంది. అది క్వశ్చన్ చేసేటువంటి హక్కు ఏ పార్టీకి లేదు. ఘట్టం ఏంటంటే సెక్యులరిజం అనేటువంటి పేరుతోటి ఇప్పుడు ఇదే మీరు చెప్పారు, ఒక చర్చిలను కట్టొద్దని చెప్పి ఎక్కడైనా ప్రభుత్వం చెప్పిందా? ఒక మాస్కులను కట్టుకోవద్దని చెప్పి ఎక్కడైనా ప్రభుత్వం చెప్పిందా? వాళ్ళకి వచ్చేటువంటి నిధుల్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఫారెన్ నుంచి వస్తున్నాయో వాటి మీద ఏమైనా నియంత్రణ ఏమైనా చెప్తుందా? అలా చేస్తుంటే కనుక బహుశా ఈ పరిస్థితి ఇంకెలా ఉండేదో మరి. అవును రాజు గారు, వీళ్ళది ఒక పెద్ద షడ్యంత్రం. వీళ్ళకు చాలా సంవత్సరాలుగా వీళ్ళల్లో అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా హిందూ వ్యతిరేక భావజాలం ఎలా ఉందో ఇలా బయట పడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి చూసారనుకోండి, నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా మీరు చాలా నిర్ణయాలు చూడండి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఒక 3 తరాల పాటు రాజుగారు అంటే హిందువుల తరపున మాట్లాడినా, హిందువులకు భావజాలాలు దెబ్బతింటాయని చెప్పినా అదేదో సెక్యులరిజం కి వ్యతిరేకం అనే భావనను క్రియేట్ చేశారు. సెక్యులరిజం అంటే ఏంటి? మీరు ఇందాక సెక్యులరిజం అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అన్ని మతాలను గౌరవించడం, అది కదా సెక్యులరిజం. కానీ ఈ కాంగ్రెస్ ఏం చేసిందంటే, సెక్యులరిజం అంటే హిందూ మనోభావాలను, హిందువుల పట్ల ద్వేషాన్ని రగిలించడం అంటే సెక్యులరిజం అనే స్థాయికి తీసుకొచ్చేసారు. మీరు తెలిసే ఉంటుందో లేదో, రాజ్యాంగంలో మీకు హిందూ మతానికి సంబంధించి ఎక్కడా కూడా మనం పాఠశాలలు గాని, హిందూ పాఠశాలలు గాని అట్లా చెప్పకూడదు, ప్రచారం చేయకూడదు. కానీ ఇతర మతాలు చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగంలో పొందుపరిచింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హిందువులు ఏవైతే స్థాపించిన
ఈ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా వర్తిస్తుంది. మిగతా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కి వర్తించదు. ఇటువంటి చట్టాలన్నీ తీసుకొచ్చి హిందువులను దెబ్బతీయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద వీళ్ళకు ఎందుకు ఇంత వ్యతిరేకం తెలుసా మీకు రాజు గారు? ఆర్ఎస్ఎస్ ను ఎస్టాబ్లిష్ ఎప్పుడైతే స్థాపించారో డాక్టర్ జీ ఒక ఉద్దేశంతో స్థాపించారు. ఆయన మనకు విభజన జరగడమే కాదు, మన అసలు స్వాతంత్రాన్ని ఎలా కోల్పోయాము, ఇంకొకసారి ఈ విధంగా మనం స్వాతంత్రాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు హెడ్గేవార్ గారు 1925లో ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. మీరు మూల సిద్ధాంతాన్ని చూస్తే మన భారతదేశం అఖండమైనది. ఈ రోజు 1947లో విడిపోలేదు. కొంచెం చరిత్ర వెనక్కి వెళ్ళండి. మన దేశం నుంచి విడిపోయిన భాగాలు చూస్తే ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇవన్నీ మనం ఎందుకు విడిపోయాము అని ఆలోచించాలి. అది మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మనం ఒకటి అనే భావజాలం లేకపోవడం వల్ల. ఒకటి మన విష్ణు పురాణంలో కూడా మనం చెప్పడం జరిగింది, ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రశ్చైవ దక్షిణం. అంటే సముద్రానికి ఉత్తర దిక్కున ఉన్నది, హిమాలయాలకు దక్షిణ దిక్కున ఉన్నది. ఈ భూమిని భారతదేశం అంటారు, ఇక్కడ ఉండే వాళ్ళని భారతీయులని అంటారు. ఈ సివిలైజేషన్ ని సంస్కృతిని మర్చిపోయేలా చేశారు ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో. మీరు ఎంతమంది చదువుకొని ఉంటారు చెప్పండి? మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనకు లిఖిత్ గోల్బుక్ గురించి తెలుసా? అస్సాంలో ఆయన ఎంతగా కష్టపడ్డారు ఈ మొఘలులను మనకు రాకుండా, అస్సాంను ఆక్రమించకుండా చేయడానికి. అలాగే రాజా ఛత్రసాల్, కనీసం మనం వీళ్ళ పేర్లు విన్నామా? లిఖిత్ బోర్ఫుఖాన్, రాజా ఛత్రసాల్, వీళ్ళందరూ ఎంత పోరాడారు. చాలా మంది పిల్లలకు ఆఖరికి రాణా ప్రతాప్ సింగ్ గారి గురించి కానీ, శివాజీ గారి గురించి కానీ మనం చరిత్ర పుటల్లో చదవలేదు. ఎక్కడెక్కడో బేటోల గురించి చదువుకున్నాం. బేటవారి చరిత్ర కూడా తెలుసుకోవాలి. స్టాలిన్ గురించి, ముసోలిని గురించి. మన దేశ చరిత్రను వక్రీకరించారు రాజుగారు. హిందువుల తరపున మాట్లాడితే అదేదో సెక్యులరిజానికి వ్యతిరేకం అనే భావనను వీళ్ళందరూ కాంగ్రెస్ లో అదే భావజాలంతో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు షర్మిల మాట్లాడినా, నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినా అదేమి కొత్త కాదు. కాకపోతే ఈ మధ్య ఎందుకు ఆర్ఎస్ఎస్ మీద ఇంత వ్యతిరేక భావజాలం వీళ్ళకు కలుగుతోందంటే, ఆర్ఎస్ఎస్ ఉండడం వల్లనే ఈ భారతదేశం ఇంకొక విభజనకు గురి కాబడలేదు. మనం రాజుగారు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో. ఒక వెస్ట్ బెంగాల్ కావచ్చు, అక్కడ కూడా బార్డర్ గా ఉండే డిస్ట్రిక్ట్స్, అస్సాం కావచ్చు, మీరు ఆఖరికి జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, మిజోరాం, ఇటువంటి చోట. అంతేకాదు, ఇటువంటి చోట ఏర్పాటువాదులు ఎప్పుడూ ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఎంతో ప్రయత్నించారు. ఆఖరికి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఆర్ఎస్ఎస్ గత 30 ఏళ్లలో ఎంతో పనిచేస్తుంది. మనందరం భారతీయులం అనే ఆ భావనను మళ్ళీ జాగృతం చేయడం వల్ల మనం కలుస్తున్నాం. ఇటువైపు మీరు తమిళనాడు, ఈ కేరళ కూడా చూసారనుకోండి, విపరీతమైన ఈ రీజనల్ ఫీలింగ్, ద్రవిడవాదాన్ని తీసుకొచ్చి మనం భారతీయులం కాదనే భావనని వ్యతిరేకించింది ఏదైనా ఉందా అంటే ఈ భారతదేశంలో నార్త్ ఈస్ట్ నుంచి దక్షిణ ప్రాంతం వరకు అది కేవలం ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని ఒకటిగా నిలబెడుతుంది. ఈ దేశం కోసం పరితపించే వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెస్తుంది. ఈ దేశ సౌభాగ్యం కోసం, దేశ భద్రత కోసం పాటుపడుతుంది. కాబట్టే వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే, మన భారతదేశంలో పాకిస్తాన్ కూడా ఒకప్పుడు భాగమే. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ కూడా అక్కడికి పోయి చాలా ఉద్యమాలు చేశారు. ఈ రోజు షర్మిల గారు తెలుసుకోవాలి, భారతదేశం ఇంకా హిందూ మెజారిటీ దేశం కాబట్టే ఆవిడ రాజ్యాంగము, మీరు ఆలయాలు ఎందుకు కడుతున్నారు, ఇవన్నీ మాట్లాడగలుగుతుంది. అదే పాకిస్తాన్ లో అక్కడ ఏమయ్యారు మైనారిటీస్, హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ, ఈ రోజు కనీసం వాళ్ళు 1% కూడా లేరు. మనకు విభజన జరిగిన రోజు 10% కూడా లేదు. హిందువులు ఏ రోజైతే తగ్గిపోతారో ఆ రోజు రాజ్యాంగం కాదు కదా, కనీసం మానవత విలువలు కూడా ఉండవు. ఈవిడ గారు ఒకప్పుడు పాకిస్తాన్ అంటే భారతదేశంలో ఇలాగే పోయి పాకిస్తాన్ లో మాట్లాడగలదా? మీరు ఇక్కడ దేవాలయాలు ఎందుకు కడుతున్నారని అక్కడ పోయి ఆ మాట అనగలదా ఆమె? అంతెందుకండి, భారతదేశంలో అనగలదా? ఇక్కడ మాస్కులు ఎందుకు కడతారు, ఇక్కడ చర్చిలు ఎందుకు కడతారని ఆవిడ గుర్తు చేసుకోవాలి. ఈ రోజు దేశం సంఘటితంగా ఉంది, దేశం భద్రంగా ఉంది అంటే ఇది హిందువులు ఇంకా మెజారిటీగా ఉన్న దేశం కాబట్టి, ఇక్కడ ఆర్ఎస్ఎస్ దేశం కోసం పరితపించే సంస్థ ఉంది కాబట్టి. వినేష్ గారు, మీరు చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ నుంచి, హిందూ సంఘాల నుంచి, బీజేపీ నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. ఈ యొక్క వ్యాఖ్యల్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అలాగే షర్మిల గారు కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంకోటి ఏంటంటే, గతంలో దళిత గోవిందము, మత్స్య గోవిందం లాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ గారి హయాంలో జరిగాయి ఆమె తండ్రి. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా
వెనక్కి తీసుకుంటే బాగుంటుంది హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్ వినేష్ గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు రాజు గారు. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో పెట్టండి. మీరేమనుకుంటున్నారు, షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు సరైనదేనా, సమంజసమేనా, మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ లో పెట్టండి. అలాగే మా NH TV నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో కూడా మీరు తప్పకుండా మాకు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.